2 రోజుల క్రితం లోపల మన ప్రకరణ లోపలనే పరమాత్ముడు దశాంగుల దూరంలో ఉన్నాడని చెప్పారు. అవును. దాని రహస్యం ఇంకా కొంచెము లోతుగా చెప్పండి. అది ఇక్కడ వేద భాష్యం ఏమి లేదు, మూల వేదం తీసుకొని వచ్చాను. ఒకటి చెప్తాను, ఇది గ్రూప్ లో కూడా పెట్టాను, వస్తుంది ఇంకా ముందుకు వస్తుంది. అలాగే ఇప్పుడు పుస్తకాలు ఉంటే అన్ని చెప్పనీకి వస్తుంది. ఇక్కడ ఏవి లేవు పుస్తకాలు, కేవలం ఒట్టిగా రావడం జరిగింది. మూల వేదాలు తీసుకుని వచ్చాను. అదే నేను కూడా ఈ పురుష సూక్తం మొదటి మంత్రానికి దాంట్లో వేదంలో చదివాను. అది మీరు గ్రూప్ లో పెట్టండి, నేను చూసి చెప్తాను. సరే, అది ఫోటో తీసి పెడతా. సరే, మన ప్రకరణంలోకి వెళ్తే సాక్షాత్కారము అనేటువంటిది భగవంతుడు వేదాలను ఎలా ఇచ్చాడు, వేదాలు భగవంతుడి నుంచి మనుష్యునికి ఎలా అందింది, ఇది హృదయంగమం కావించడం. హృదయంగమం అంటే అంతఃకరణంలో జ్ఞానోదయం కలిగించడం ద్వారా ఆ జ్ఞానంను ఋషులు లిపిబద్ధం చేశారు. అంతేగాని ఈ 4 పుస్తకాలు భగవంతుడు ఇవ్వలేదు. ఇది భగవంతుడు జ్ఞానోదయాన్ని కలిగించాడు, మానవుడు ఆ జ్ఞానంను లిపిబద్ధం చేసుకున్నాడు. జ్ఞానోదయం అయ్యేటప్పుడు మనకు ఏ విషయంలోనైనా సరే జ్ఞానోదయం అయ్యేటప్పుడు ఏ రకంగానైతే అవుతుంటుందో అనుభూతి, ఒకసారి అనుభవం జరిగినప్పుడు ఆ అనుభూతి అనేటువంటిదే మనకు కావలసినటువంటి జ్ఞానం. ఈ సాక్షాత్కారంలో అదే అనుభూతి. తీపి ఏమిటో కారం ఏమిటో రుచి చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది, చూడని వారికి తెలియదు. ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా, ఎన్ని పిహెచ్డీలు రాసినా అనుభవం వేరు, జ్ఞానం వేరు. చెప్పడం వేరు, అనుభవించడం వేరు. అనుభవం వేరు, అనుభూతి వేరు. అనుభవం అన్న అనుభూతి అయినా దాదాపుగా ఒకటే కదా, 2 పర్యాయ పదాలు అంటారా? ఇప్పుడు అనుభవం ఉన్నదానికి నీకు ఏ పాటి అనుభవం ఉంది? ఏదైనా ఉద్యోగంలో పెట్టుకునేటప్పుడు వాళ్ళ డిగ్రీని చూసి, వాళ్ళ సర్టిఫికెట్లను అన్ని చూసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, అనుభవం ఎంత ఉంది, అది కార్యదక్షత, కార్య నైపుణ్యత, ఎక్స్పీరియన్స్, అనుభవం ఉంటేనే పనిలో పెట్టుకుంటారు. అనుభవం లేని వారిని పనిలో పెట్టుకుంటే చెడగొడతారు కదా, చాలా వరకు నష్టం వస్తుంది కదా. అవును. ఈ యొక్క సాక్షాత్కారంలో అనుభవం వ్యావహారికంగా చూసేటువంటిది అనుభవం వారితోటి వినడం, పుస్తకాలలో చదవడం అనేటువంటిది, మరియు అనుభూతి స్వయంగా ఆచరించి పొందడం. తీపి నేను తింటే ఎట్లుంటుందో మీరు తింటే కూడా అదే రకంగా ఉండాలి అని భగవంతుడు ఈ షడ్రుచులను చూపిస్తున్నాడు. సాక్షాత్కారంలో కంటికి కనపడడానికి ప్రయత్నించకూడదు. కంటితో కనబడితేనే నేను నమ్ముతానని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు ఏమంటారంటే, డాక్టర్ల భాషలో, సైంటిస్టుల భాషలో దేవుడు లేడు, ఆత్మ లేదు, దేవుడు లేడు కాబట్టి వారు గట్టిగా వాదిస్తే ఏమంటారంటే, నేను ప్రయోగించేటువంటి ప్రయోగశాలలోని పరఖనలి ఆ గొట్టాలలో పట్టుబడినప్పుడే నేను దేవుణ్ణి నమ్ముతాను అని ఒకరి వాదన. అటువంటప్పుడు ఆ గొట్టం కనబడుతున్నది, గొట్టంలో ఉండేటువంటి పాదరసం, ద్రవ పదార్థం కనబడుతుంది. ఎవరికి కనబడుతుంది అంటే కళ్ళకు కనబడుతుంది. అది స్థూలం కాబట్టి స్థూలమైనటువంటి చక్షువులకు కనబడుతుంది, కళ్ళకు కనబడుతుంది.
ఈ సాక్షాత్కారం అనేటువంటిది భగవంతుడు చూపిస్తున్నాడు కదా, నొప్పితోటి ఎంత విలవిలలాడిపోతుంటారో, కానీ తాను విలవిలలాడిపోయేటువంటిది అతని అనుభూతి. ఎవరికైతే నొప్పి ఉన్నదో వారి అనుభూతి. ఎవరైతే పదార్థాన్ని తింటున్నారో ఆ తృప్తి పొందుతున్నటువంటి అనుభూతి వారిది. ఎవరినైతే అవమానపరుస్తున్నారో అవమానపడేటువంటిది వారిది. ఎవరినైతే శిక్షించడం జరుగుతుందో శిక్ష అనుభవిస్తున్నటువంటిది వారిది. ఆ అనుభూతి, ఈ ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి అనుభూతి. ఆ అనుభూతిని అనుభవోపేతంగా ఇతరులకు తెలియజేసేటువంటిది అనుభవం. అనుభూతి పొందేటువంటిది, అనుభూతిని పొందడం. ఈ సాక్షాత్కారం అనేటువంటిది కళ్ళకు కనిపించేటువంటిది కాదు, కళ్ళతోటి చూడడానికి ప్రయత్నించకూడదు కూడా. అందుగురించి ఈ యొక్క భగవంతుడు వేద జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు సంధ్యోపాసనలో ఓం అమృతోపస్తరణమసి స్వాహ, అమృతాపిధానమసి స్వాహ, సత్యం యశ శ్రీర్మయ శ్రీ శ్రేతాం స్వాహ అన్నదానికి ఏమిటి అర్థం? ఆ అర్థం తెలుసుకున్న తర్వాత మనం ఏ రకంగా ప్రభావితం అయ్యాము? శన్నో దేవి రభిష్ఠేయ, ఈ ఆచమన మంత్రం చదువుతూ నీళ్లు తాగేటువంటి మనం దాని యొక్క అభిప్రాయం తెలిసిన తర్వాత ఏ రకంగా ప్రభావితం అయ్యాము? వాక్ అంగస్పర్శ మంత్రాలతోటి నీళ్లతోటి అంగాలను స్పర్శించేటువంటి స్థితి నుంచి అక్రియ ధ్యాన స్థితికి వచ్చిన తర్వాత మన అనుభూతి ఏ రకంగా ఉంది? మన దేహంలో ఆత్మ ఏ స్థానంలో ఉంటుంది, ఏ స్థానంలో పనిచేస్తున్నది, పరమాత్మ ఏ స్థానంలో ఉంటుంది, ఏ స్థానంలో పనిచేస్తుంది, కార్యక్షేత్రం ఏమిటి అనేటువంటి ఈ స్థానాలు తెలిసిన తర్వాత మనకు ఎంతటి సంతృప్తి కలుగుతుందో దానిని అనుభూతి అంటుంటారు. తద్వారా గ్రహించేటువంటిది ఈ సాక్షాత్కారంలో ఉండేటువంటిది అదే. ఈ నొప్పిని గాని, ఈ బాధని గాని, సుఖమును గాని, సంతోషాన్ని కాని, గాలిని గాని, ఆకాశాన్ని కాని, ఇవన్నీ అనుభవపేతంగా భగవంతుడు మన జీవితంలోకి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ సాక్షాత్కారం అనేటువంటిది కేవలం వినడం ద్వారా కాదు, శబ్దాలను గుర్తుంచుకొని శబ్దాలకు మక్కి ఏమంటారంటే, ఒక పుస్తక రచయిత రచన చేస్తున్నప్పుడు, పుస్తకం రాస్తున్నప్పుడు, అనువదిస్తున్నప్పుడు ఏదో పని వల్ల తొందరగా వెళ్లాల్సి ఉంటే ఆ పుస్తకాన్ని తొందరగా మూసేస్తే దాంట్లో ఒక చోట ఈగబడి చనిపోయింది. ఆ పుస్తకం మూసినప్పుడు దాని ఒత్తిడికి అది చితికిపోయి దాని రసమంతా ఆ పేపర్ మీద అక్షరం లాగా పడితే దానిని కూడా అదే రకంగా అక్షరం రాశాడనమాట అనువదించేటప్పుడు. మక్కి టు మక్కి అంటారు దీన్ని హిందీలో. తెలుగులో ఏమన్నది అర్థమైతలేదు దాని గురించి. కంఠస్థం చేస్తే అనేటటువంటి ఆచార్యం, అంతేగాని ఏమంటారు? కంఠస్థం చేసి అప్పు చెప్పటం అంతే. ఒక్కొక్కరు మాట్లాడండి. కాపీ కొట్టడం, సేమ్ టు సేమ్ అంటే కాపీ కొట్టడం. కాపీ అనేది ఇంగ్లీష్ పదం కదమ్మా. అంటే వెనకాల చూసి రాస్తున్నాడు, ప్రతిలిపి అని చెప్తున్నారండి విషయం. తెలుగులో నిజ ప్రతి అని అంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడితే ఎవరేం చెప్తున్నది అర్థమైతే, అందరు ఒకటేసారి మాట్లాడితే అట్లయితే తన అనుభవం ఏదో ఒకటి చెప్తున్నారు ఆచార్య. చెప్పండి. ఓ మాతాజీ, అచ్చగుద్దినట్లు చేశారు అని చెప్తారా చది? అచ్చగుద్దినట్లు చేశారు అని చెప్తారా చది? అచ్చుగుద్దినట్లా
ప్రభాకర్ గారు మీరు ఏదో చెప్తున్నారు. నిజ ప్రతి అనేది ఏంటంటే దేని నుండి అయితే దాన్ని అనువదించడం జరిగిందో ఎక్కడి నుండి తీసుకున్నారంటే అది మూల ప్రతి, మూలం అంటారు. నిజం అంటే తన సొంతది, సొంత దాన్ని అనువదించేది ఏముంటది, మూలం అంటారు దాన్ని. మునిగారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ట్రూ కాపీ, ట్రూ కాపీ. ట్రూ అన్నది ఇంగ్లీషే కదా మనకి. అదే ఇంగ్లీష్ పదాలే ఊత పదాలు అయిపోయినాయి ఆచార్య మనకి ఇప్పుడు. అవి కొన్ని అయితే ఇక సరే అది విడిచిపెట్టి ఆ రకంగా ఆ ఈగ కూడా చనిపోతే దానిని కూడా ఆ రకంగా దించడానికి ప్రయత్నం చేసినాను. అంటే అక్కడ బుద్ధి పని చేస్తలేదు, కేవలం అక్షరాల బొమ్మలు, అక్కడున్న బొమ్మని ఇక్కడ దించుతున్నాడు అంతవరకే. ఓం ఆచార్య ఆయన సొంత తెలివి ఉపయోగిస్తలేడు. ఆడ ఏముంటే అదే కాపీ టు కాపీ, మక్కి టు మక్కి అన్నట్ల ఆ ఉన్నది ఉన్నట్లే రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవసరమా లేదా మక్కి, అవసరమా లేదా ఈగ, అవసరమా లేదా అనేది గుర్తిస్తలేడు. అది ఈగ అనుకోవట్లేదు కదా, అతను అక్షరం అనుకుంటున్నాడు. అక్షరం అనుకో అదే ఆ తెలివి, అది ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచన లేదు. అది అంతవరకు అంతే. ఈ సాక్షాత్కారంలో చెప్పితే కలిగేటువంటిది జ్ఞానం, చెప్పితే కలిగేటువంటిది జ్ఞానం. అనుభవం మనల్ని మన లోపల నుంచి, ఇప్పుడు ఏంటంటే నీటిలో ఊట వచ్చినప్పుడు పైకి ఉప్పొంగుకుంటూ వస్తుండే చూడు, ఆ పొయ్యి మీద పాలు పొంగడం, పప్పు మసలడము, అది ఆ రకంగా అనుభూతి అనేటువంటిది మనకు ఆ రకంగా కలిగి మనకు జ్ఞానోదయం కలిగిస్తుంటది. ఇక పుస్తకాల నుండి వచ్చేటువంటిది, ఇతరుల ద్వారా చెప్పేటువంటిది, అది కేవలం జ్ఞానోదయం మాత్రమే. జ్ఞానోదయంలో అనుభూతిలో తేడా ఈ రకంగా ఉంటుంటది. అనుభూతి మన సొంతది, దాన్ని ఎవ్వరు మోసగించలేరు. దాన్ని ఆ విషయంలో మనల్ని ఎవరు మోసగించలేరు, నమ్మించలేరు. ఇక ఈ జ్ఞానోదయం ఏదైతే ఉందో, పుస్తకంలో చదివింది, ప్రవచనంలో విన్నది, ఇతరుల ద్వారా వచ్చింది, దాన్ని ఎవరైనా మార్పు చేయొచ్చు, దానిలో అది కాదు ఇది అని చెప్పేసి ఏదైనా చెప్పవచ్చు. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? పట్టుకుంటున్నారా లేదా? పట్టుకుంటున్నాం ఆచార్య, పట్టుకుంటున్నాం. ఈ సాక్షాత్కారం చేసే దాంట్లో ఈ యొక్క ప్రవచనాల్లో, సత్సంగాల్లో వచ్చేది కాదు. ఒక్క చోట చేరి మనం అన్ని వదిలేయాలి. దీని నియమం ఏంటంటే భౌతిక సంబంధమే ఉండకూడదు. అందుకే దయానంద సరస్వతి అక్కడ స్పష్టంగా రాస్తున్నాడు, ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి, ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి, ప్రకృతి ఒడిలోకి వెళ్ళాలి. ప్రకృతి ఒడిలో ఉండి అక్కడ పరమాత్మను ధ్యానిస్తే అక్కడ సాక్షాత్కారం తొందరగా కలుగుతుంది. అందుగురించే ఈ యొక్క ఇప్పుడు పట్టణాలలో అడవులు దొరకాలంటే కష్టం కాబట్టి ఈ ఆశ్రమ వ్యవస్థ, ధ్యాన మందిరాలు, గురుకులాలు ఇవి ఏర్పాటు చేసి దాంట్లో మనం ధ్యానం చేసుకోవడానికి ఏకాంత స్థానం ఈ ఆశ్రమం. అదే దేవాలయాలు కూడా వస్తాయి కదా అట్లనే. దేవాలయంలో దేవుని యొక్క ఆలయం, దేవాలయం అని చెప్పేసి వాళ్ళు విగ్రహం పెట్టుకొని అక్కడ చేసుకునేటప్పుడు అది అక్కడ వారి ప్రత్యేకత ఉంటది కదా, మనదేముంటది? మనము ఆ అవసరాన్ని వినియోగించుకోవడం కొరకు కాదు స్వామి. ఇప్పుడు లలిత సహస్ర పారాయణం చేస్తున్నారు, ఆమె ఇటువంటిది, ఇట్లుంటది, అట్లుంటది, శాంతమూర్తి, రకరకాలుగా ఆమెను పొగడడం మినహా మనకు లభించేది ఏంటి? లలిత సహస్ర పారాయణంలో ఆ అమ్మవారిని కొలవడం, ఆమెను పొగడడం తప్ప మనకు లభించేది ఏంటిది? ఎంతసేపు చెక్క భజన చేయడమే తప్ప దానివల్ల మనకేం ఉపయోగం? అదే దేవాలయం యొక్క పరిస్థితి. అందుకే ఈ దేవాలయం యొక్క పరిస్థితినే ఇటువంటి స్థితికి మనుషులు దిగజారకూడదు అని చెప్పేసి ఋగ్వేదము 10వ మండలములో సా దర్శత అతిథిర్ గృహే గృహే వనే వనే అని చెప్పేసి, నువ్వు వనములో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ అంతరిక్షంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్క మనిషి దగ్గరికి భగవంతుడు స్వయంగా వస్తున్నాడు కదా.
అర్థమవుతుంది కదా. అందు గురించి ఈ దేవాలయాలు అనేటువంటిది దేవుడి యొక్క ఆలయం, దేవుడి గుడి అనేటువంటి దానికి ఖండన అన్నట్టుగా. ఎందుకంటే నేనే నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు నా కోసం బయటకు వచ్చేది ఎందుకు? అందుకని ఈ దేవాలయాలు కానీ ఇవి వర్తించవన్నమాట. ఇక్కడ అనుభూతి పొందడము, అనుభవం, జ్ఞానోదయం అవ్వడం. జ్ఞానోదయం అంటే విషయ పరిజ్ఞానం కలగడం ఇతరుల ద్వారా, పుస్తకాల ద్వారా వస్తుంది. అది దాని అభిప్రాయం ఏంటంటే అట, అవునట, ఇలానట, అట 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 దగ్గర ఉంటుంది. ఇక మన సొంత అనుభూతి ఏమో పూర్తిగా అవుతుంది, ఇది ఇలాగే అయ్యింది, దీని అభిప్రాయం ఇలా ఉంటుంది అనేటువంటిది నిశ్చితార్థంగా చెప్పేటువంటిది మన అనుభూతి. అటగా చెప్పేటువంటిది నాది కాదు, వేరే వారి ద్వారా విన్నాను, వేరే పుస్తకంలో ఇలా రాస్తుంది. కొంత అనుభవం ఆచార్య గారు. మొదలు ఏం అనుభవం లేకుంటే గుడి ఇట్లా, దేవుడు ఇట్లా అనేది ఒక రకంగా ఒక రూట్ కు రావాలి, ఒక పద్ధతికి రావాలంటే గుడులు అవసరం. అవును. అందు గురించి ఒక్కతాటిపైకి వచ్చి మనం ఒక చోట ప్రశిక్షణ నేర్చుకునేటప్పుడు అక్కడ సెల్ ఫోన్లు వాడకూడదు. ఇంటి నుంచి ఎంత దూరంగా ఉంటే, అంటే సంపర్కం ఏమీ లేకపోతే మంచిగా లోతుగా అర్థమవుతుంది. ఇవాళ మునిగారు ఒక పదం వాడుతున్నారు, ఆ పదం వాడడం వల్ల అర్థమంతా చెడిపోతుంది. ఏమంటారంటే నేను ఎవరు, నువ్వు ఎవరు అనే ప్రసంగంలో భార్య, భర్త, పిల్లలు వీళ్ళంతా సంబంధం ఏర్పరచుకున్నారంటే సంబంధం అనేటువంటి పదం తెలుగులో వేరే అర్థం వస్తుంటది. సంబంధం అనే కంటే వారితోటి నాకు ఈ యొక్క అనుబంధం ఏర్పరిచావు. అనుబంధం అనేటువంటి దగ్గర అనుబంధం పరమాత్మతో ఉంటుంది ఎల్లకాలం అన్ని జన్మలలో, కానీ సంబంధం అయితే జీవనంలో ఉన్నప్పుడు ఉంటది, అనుబంధం బంధించినప్పుడు ఉంటది. నేను చెప్పిన అక్కడ మీరు జీవితంను వ్యాఖ్యానం చేస్తున్నారు. జీవితం అంటే ఏంటంటే భార్య, పిల్లలు, భర్త, వీళ్ళది వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు అక్కడ సంబంధము, భార్యాభర్తల సంబంధం అంటే ఒక అర్థం వస్తుంటది, పిల్లలతో సంబంధం అంటే అది కాకుండా అనుబంధం అనే పదం వాడాలి. అనుబంధం అనే పదం వాడితే సూటిగా అర్థం వస్తుంటది. ఇంకా ఈ సాక్షాత్కారంలో కేవలం స్వయం తృప్తి, ఈ పుస్తకాలను రాయడం, చదవడం అన్ని వదిలేసి అనుభవపేతంగా కూర్చుండడం. అందుకే ఋషిమునులు ధ్యానంలో ఉండడం. ఈ ధ్యాన స్థితిలో మనకు కలిగేటువంటిది అది మన వ్యక్తిగత సంపత్తి. ఇక తదనుగుణంగా నేను నడుచుకోవాలి అని అన్నప్పుడు అక్కడ నటన. ఇప్పుడు శ్యామలయ్య గారు చేసేది ఏంటంటే వారికి రారా పోరా అనేటువంటి అభిప్రాయం నచ్చలేదంట, కానీ మలచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరమపిత మా ప్రార్థన వినుమా అనేటువంటిది మొదలు పెడుతున్నారు. మా దగ్గరికి వచ్చారు, కానీ కొన్ని పదాల దగ్గరికి, చరణాల్లోకి వెళ్ళేసరికి అది నియంత్రణ కోల్పోతున్నారు అనమాట. అక్కడ వినుమురా, చేయుమురా అనే దగ్గరికి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా. అది నటన. అందు గురించి ఇది ఏంటంటే వారు పుస్తకం చూసుకుంటూ పాడుతున్నారు కాబట్టి వారి పూర్తి అవగాహనతో పాడితే ఇంకా అద్భుతంగా పాడుతుంటారు, వ్యక్తిత్వాన్ని కదిలిస్తారు. అట్లా ఇక్కడ అజాత శత్రువు దీప్త బాలకి చెప్తున్నటువంటిది ఏంటంటే అనుభూతి, అనుభవం చెప్తున్నాడు. సాక్షాత్కారంలో అనుభూతియే ఉంటుంటది. స్వయం తృప్తిలో ఉన్నటువంటి గొప్పదనం ఇంకొకరి మాటల్లో ఉండదు. అందు గురించే ఈ భార్యాభర్తలను కలిపి చూపిస్తున్నాడు, ఈ యొక్క గురు శిష్యులను కలిపి చూపిస్తున్నాడు, మళ్ళీ అన్నదమ్ముల ఆత్మీయతను కలిపి చూపిస్తున్నాడు భగవంతుడు. ఈ కలిపి చూపించే దాంట్లో ఇక్కడ పొందేటువంటి అనుభూతి, వియోగం తర్వాత కలిసేటువంటి ఆలింగనములో పొందేటువంటి అనుభూతి, దానిని ఎవ్వరు మోసగించలేరు. కానీ అర్థం కానటువంటిది, అందనటువంటి దాన్ని వ్యాఖ్యానం చేయడం, ఆ వ్యాఖ్యానం వల్ల ఎన్ని పిహెచ్డీలు రాసినా, ఎన్ని పెద్ద పెద్ద పుస్తకాలు చదివినా కూడా అనుభూతి పొందడం వేరు,
అవగాహన కల్పించుకోవడం వేరు. అవగాహన ఇతరుల ద్వారా లభిస్తుంటది. పుస్తకమే కావచ్చు, వ్యక్తులే కావచ్చు, ప్రవచనమే ఏదైనా కావచ్చు. కానీ అనుభూతి పొందినటువంటిది అది జన్మ జన్మాంతరములకు మనతో పాటు ఉంటది. ఇక దాంట్లో మోసం అనేటువంటిది ఉండదు. దాంట్లో ఎవరు నమ్మించాల్సిన పని లేదు. ఎందుకంటే మనం స్వయంగా దాంట్లో దిగి చూసాము కాబట్టి. దయానంద సరస్వతి మొదటి నుంచి చెప్పేది అదే, స్వయంగా ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ చేయాలి అనేటువంటిది. భగవంతుడు ఈ పదార్థాలను తినిపించడం, ఈ యొక్క చలిని, వేడిని, ఇక వర్షపు నీటిని అన్నిట్లలో తడిపి ప్రతిదీ అనుభవపేతంగా చెప్తున్నాడు. ఓం స్వామి, ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది. అనగనగ రాగం అతి ఇల్లుచుండు, తినగ తినగ వేప తిన చెప్తానే అర్థమవుతుంది, కానీ స్వయాన ప్రయత్నం చేయకుంటే మీరు చెప్పడం వల్ల మాకు తెలుస్తుంది, ఇంకొకరు చెప్పడం వల్ల ఇట్లా తెలుస్తుంది కదా. ఎట్లా సొంతంగా ఎట్లా వస్తుంది స్వామి? కాదు స్వామి, భగవంతుడు చూపిస్తున్నాడు కదా, రాత్రిపూట నడిపించేటప్పుడు టార్చ్ లైట్ మనకు దారే చూపిస్తుంది. నడిచేది ఎవరు? నడిచేది మనమే, నేనే నడుస్తున్నా. ఎవరు నడుస్తారో వారే గమ్యాన్ని చేరుతారు. టార్చ్ లైట్ పట్టుకుంటే టార్చ్ లైట్ తోటి అయితే గమ్యానికి చేరుకోలేము కదా. మనం నడవాలి, టార్చ్ లైట్ వెలుగులో మనం నడవాల్సిందే. తాటి చెట్టు ఎక్కేటప్పుడు ఇట్లా ఎంత అంతవరకు అందుతుందో గంతే ఎక్కిస్తారు, పూరా పైకి ఎక్కారు అన్నట్లు ఉండదు. ఇప్పుడు ఈ పుస్తకాలు, ప్రవచనాలు, గురువు చెప్పేదంతా టార్చ్ లైట్. నడిచేది వెలుగు వచ్చింది అంటే చీకటి వెళ్ళిపోయినట్టే కదా. మరి వెలుగు వచ్చిందంటే చీకటి వెళ్ళిపోతుంది కదా. వెలుగులో చీకటి ఉండదు. అప్పుడు ముని గారు, వెలుగు చీకటి, చీకటి వెలుగుల ప్రసంగం కాదు ఇది. జ్ఞానం అజ్ఞానం ప్రసంగము, అది చీకటి వెలుగు. అంటే అవగాహన ఉండకూడదని కాదు. టార్చ్ లైట్ పట్టుకుంటున్నాం కదా, గురువుని పట్టుకుంటున్నాం కదా. భగవంతుడే స్వయంగా మనతో పాటు ముడిపెట్టాడు కదా. తల్లి, తండ్రిని, గురువును, ఈ ముగ్గురిని ముడిపెట్టాడు కదా. వారిని కాదని మనం బయటకు వెళ్ళలేము. మనం ఏమైనా తెలివిగా మాట్లాడుతున్నామా అని అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎవరు చెప్పారు అనేటువంటిది. ఇక శారీరకంగానైతే నువ్వు ఎవరి కొడుకు, నువ్వు ఎవరు అని తండ్రిని పరిచయం చేయిస్తున్నాడు కదా దేవుడు. ఆ తండ్రిని కాదని ఎవ్వరు కూడా బయటకు రాలేరు. తల్లిదండ్రి లేకుంటే ఎవరైనా పుట్టారా చెప్పండి? ఎవరు పుట్టారు? అది ప్రకృతి విరుద్ధము. అందుకని ఈ యొక్క టార్చ్ లైట్ దారి చూపడం వేరు, నడిచిపోయేటువంటిది వేరు. ఈ యొక్క సాక్షాత్కారంలో మనం నడవడం, మనం గమ్యానికి చేరుకోవడం. ఈ భోజనం ఆచార్య తల్లిదండ్రి లేకుండా కర్ణంలోకి వెళ్ళి కర్ణుడు పుట్టిండు కదా ఆచార్య. ఎట్లా పుడతాడు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? కర్ణుడు ఎట్లా పుట్టిండు ఆచార్య? ఎట్లా పుట్టిండు అనేది అది విడిచిపెట్టండి. అది సాధ్యమా? చెవులకి వెళ్ళి ఎట్లా పుడతారు? అది కుంతి సూర్యుని నుండి ఎట్లా కంటది? అది సాధ్యమా? ఈ స్వామి, పొలం దున్నేటువంటి నాగటి సార్లోంచి సీత ఎట్లా పుడుతుంది? అది బుద్ధి విరుద్ధమైన మాటలు. వినడానికి ఆనందంగా ఉంటే వింటున్నాం, కానీ దాని అర్థాన్ని వెళ్ళండి, లోపలికి ఆ శబ్దాన్ని విప్పండి. నాగటి సార్లోంచి పుడతారా? ఎంత అదేదో నాటకీయంగా నమ్మించారు మనుషులను. అంతే. సూర్యపుత్రుడు అంటే సూర్యుడు జడం కదా, బల్బు వచ్చి సంతానాన్ని కంటుంటదా? ఏం మాట్లాడతారు? సూర్యుడితో ఎట్లా పుడతాడు కర్ణుడు? ఈ మాటలతోటి సమయం అంతా అయిపోయింది. ఒకటేమో తొందరగా రావట్లేదు అని చేసి పాటలు పాడదామంటే అవి వచ్చేసారు అందరు. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఎంతవరకు బయట నుంచే ఓం ప్రకాష్ చెప్తున్నారు, కానీ మీరు సందేహాలు వస్తలేవు, సరి అయినటువంటి సందేహాలు వస్తాయి. వాళ్ళు ఓం ఆచార్య, నిన్నటి ప్రకరణలో భోజనం చేసేటప్పుడు నేను ఒక పేపర్లో చదివిన, అప్పుడు కరోనా వచ్చినప్పుడు రాత్రి ఉన్న భోజనంలో ఇట్లా పెరిగేసుకొని తింటే కరోనా పోతుందని సర్ది తినాలి అని ఇచ్చిండ్రు. మరి మనమేమో ఎప్పుడప్పుడు గరం తినాలంటాం. కొన్ని రోగాలకు సర్ది అన్నం బాగుంటదని అంటారు. దానికి ఎట్లా? ఏ రోగానికి బాగుండదు. బ్యాక్టీరియాని అది సరైనటువంటిది కాదు. ఇది ఏంటంటే ఇది
స్వచ్ఛమైన ఆహారం, తాజా ఆహారం, వేడిగా అంటే ఉమ్మగిలిన తర్వాత సేవించడం అది ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం. మన శరీరంలో చూడండి స్వామి, మన శరీరంలో చూడండి, ఉండండి మునిగారు, మన శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ భోజనం వేడై ఊష్మలాగా రూపాంతరితం చెందుతుంటది కదా. అంటే దేవుడు ఏం చూపిస్తున్నాడు అంటే వేడిగా తీసుకోవడం, ఓజస్వి భోజనం. ఇప్పుడు అగ్నిలో మనము సమిధాగ్నిము అయంతయుద్మా మంత్రంతో సమిధాగ్నిమి సుసమిద్ధ తంత్వా సమిద్భిరంగిరో, ముద్దగా ఉన్నటువంటి గడ్డగా ఉన్నటువంటి ఆ నేతిలో సమిధను ముంచి ఆ ఆధానం చేస్తుంటే ఏమవుతుంటది అంటే అక్కడ ఉన్నటువంటి వేడికి ఈ నెయ్యి కరిగిన తర్వాత నెయ్యి యొక్క స్ఫూర్తికి సమిధలు వెలుగుతుంటాయి. అదే మరి తర్వాత నెయ్యి వేడి చేసిన తర్వాత ఏమని చెప్తున్నాడంటే తంత్వా సమిద్భిరంగిరో ఘృతం తీవ్రం, వేడి చేసినటువంటి నెయ్యితోటి ఆహుతులు ఇవ్వాలని చెప్తున్నాడు. ఆ ఆహుతులు ఇవ్వడం, ఆ యొక్క కట్టెలను సమిధలను మండించడానికి నెయ్యిని వేడి చేసి వేయమని చెప్తున్నాడు. అటువంటిది మన శరీరానికి చల్లటి భోజనం చేయమని చెప్పేసి ఎట్లా చెప్తాడు? ఘృతం తీవ్రం జుహోతన. ఇప్పుడు వారు మరి ఏ రకంగా చెప్పారో తెలియదు కానీ పెరుగు తోడుకునేది పూర్తిగా బ్యాక్టీరియా ద్వారానే. అది వారి కనుగొన్న దాని ప్రకారం అది కరోనా ఈ బ్యాక్టీరియాకు విరుగుడు కావచ్చు. ఎందుకంటే ఆ పదార్థాలలో కలుపుతుంటే మరి ఎట్లా కనుక్కున్నారో తెలియదు కానీ దానికి విరుద్ధమైన పదార్థాన్ని తీసుకుంటే అది నయం అవుతుంటది. పేపర్లో చూసినా అప్పటి కాలంలో పొలం పనికి వెళ్ళే వాళ్ళు అలాగే తీసుకెళ్లే వాళ్ళు కదా. పొలం పనికి వెళ్ళేటోళ్ళు కూడా అట్లనే తింటారు ఆచారి. ఉదయం సర్ది తిని పోతారు, అట్లనే వెళ్ళిపోతుంటారు అట్లా. ఇప్పుడు ఊళ్ళల్లో అయితే మీకు పరిస్థితి అర్థం కావట్లేదు. పొద్దున్నే లేచి పరిగెత్తాలి కాబట్టి కరెంట్ ఉంటుందో ఉండదో, చల్లబూట పని చేసుకోవాలని చెప్పేసి అక్కడ పొద్దున్న లేచి వండుకుంటా కూర్చుంటే ఎంత సమయం అవుతుంటది. అందు గురించి రాత్రి కొద్దిగా ఎక్కువ వండుకొని పొద్దున్న తీసుకొని పరిగెడుతుంటారు అన్నట్టు. అది పరిస్థితిని చూడండి. పడుతున్నారు కాబట్టి దానికి ఒకవేళ అనుకూలమైతే భగవంతుడు ఉదయాన సూర్యోదయ సమయాన సూర్యాస్తమయ సమయాన అగ్ని సంయోగానికి మనుష్య మాత్రలందరినీ తీసుకొస్తున్నటువంటి ప్రకరణాన్ని చూడండి. మళ్ళీ మీరు తీసుకుపోయి వెళ్ళేటువంటి రాత్రి మిగిలినటువంటి సద్దిని పట్టుకొని పోయేటువంటి పరిస్థితిని చూడండి. రెండు వేరు వేరు ఉన్నాయా, ఒకటేనా? వేరే ఆచార్య. అందుకని మనము మన అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు రావాలి అంటే భగవంతుని యొక్క వేలు పట్టుకొని నడవడానికి ప్రయత్నం చేయాలి, అతని మార్గంలోకి రావాలి. చెప్పండి మునిగారు. ఇప్పుడు ఒకసారి భోజనం వండిన తర్వాత 45 నిమిషాల లోపల భోజనం పూర్తి అయిపోవాలా, తర్వాత తినకూడదు నియమం. రెండవది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎటువంటి బాక్సులు వచ్చినాయంటే 24 గంటలు వేడిగా ఉంటున్నాయి. అన్న భోజనం పెట్టుకుని పోతే ఎప్పుడు తిన్నా ఆ వేడి భోజనం చేస్తుండ్రు, సౌకర్యం. దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 10వ సముల్లాసంలో భక్ష్య అభక్ష్య పదార్థాల ప్రకరణంలో చెప్తున్నాడు ఏంటంటే, ఎవరైనా ఒక పశువును చంపాలని చెప్పేసి ఉన్నది. ఎవరు రాజు హింసక జంతువులను చంపితేనే మరియు అహింసక ప్రాణులన్నీ సుఖంగా ఉంటుంటాయి, దుష్టుని శిక్షించాలని ఉన్నది. అంటే ఈ ప్రాణిని చంపారనుకోండి, సింహమునో జింకనో దేన్నో చంపారనుకోండి, ఇప్పుడు దాని మాంసం ఏం కావాలి అని అంటే తినకూడదు. ఎవరేని దుర్బుద్ధితో తింటానంటే అది అతని అజ్ఞానం. అతను ఎప్పటికీ అహింసా వ్రతానికి రాలేడు, ఎందుకంటే హింసతో కూడినటువంటి భోజనం చేస్తున్నాడు కాబట్టి. అడవిలో పడేయమని చెప్పాడు. ఏంటంటే భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం మనం ప్రత్యక్షంగా చూస్తే ఏంటంటే చిన్న జంతువులన్నీ పెద్ద జంతువులకు ఆహారం, ఇది చూపిస్తున్నాడు. మరి అటువంటిది ప్రత్యక్షంగా చూపిస్తున్నప్పుడు ఇది నేను తింటాను అని అంటే అది నీ మూర్ఖత్వం, తిను.
నువ్వు ఎప్పటికీ ఈ అహింస వ్రతానికి ఆధ్యాత్మిక దిశలోకి రాలేవు అనేటువంటిది సందేశం. సమయం అతీతమైపోతుంది కాబట్టి విషయంలోకి రావట్లేదు. ప్రశ్నలు బాగా వేస్తుంటే ఏంటంటే విషయం లోపలికి వస్తున్నట్టుగా అది అవగాహనకు వచ్చినట్టుగా ముందుకు పోతుంటుంది. ఈ సువర్చలమ్మ గారు కలగంటున్నారు ఏంటంటే మనమంతా ఇక్కడ ఆన్లైన్ లో వినడం కాకుండా ఆశ్రమానికి వెళ్ళి ఒక 10 రోజులు ఉండి దాన్ని అనుభవపేతంగా సాక్షాత్కారం చేసుకుందామని అంటున్నారు. దీనికి అందరూ ఎంతమంది ఏకీభవిస్తున్నారు? అంటే 10 రోజులు రావాలంటే ఎంత భయమో చూడండి. కానీ ఒక్కసారి కూడితే మాత్రం ఎంత జ్ఞానం, మనకి ఎంత సంతోషంగా ఉంటుందో అది వారు తెలుసుకోవాలి కదా, ఆలోచించండి. అందు గురించి ఒకసారి ఆ శిబిరంలో చూసిన తర్వాతే నాకు అర్థమైపోయింది. నేను ఒకసారి వచ్చింది మా మాస్టర్ తీసుకెళ్ళాను, ఆ తర్వాత ఇక అవకాశం. సరే సరే, మంచి. పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. నమస్తే సార్, ధన్యవాదాలు సార్. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదిక సంఘం విజయలక్ష్మి గారు వచ్చారండి. ఎవరున్నారు? నేనండి, శనివారం చేపిస్తారా? చేపిస్తాను. ఓం ఆచార్య నమస్తే. సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తనమసే స్వాహ. ఓం అమృతాపిధానమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु प्रीतये शम्योरभिस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्रमुలు. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः, ओम बाहुभ्यां यशो फलम्, ओम करतल करपृष्ठे मार्चन मंत्रम. ओम भुः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम अहः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. ओम भुः, ओम भुवः, ओम स्वः, ओम अहः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. अघमर्षण मंत्रम्. ओम ऋतं च सत्यं च अभेदात् तपसो अध्यजायत, ततो रात्रि अजायत, ततः समुद्रो अर्णवः, समुद्रादर्णवाधरि संवत्सरो अजायत, अहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वशि. ओम सूर्याचन्द्रमसौ धात यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः. ओम शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शम्योरभिस्रवन्तु नः. मानसा परिक्रमा मंत्रमुలు. ओम प्राचीदिग्निरधिपतिरसितो रक्षित आचित्यायशवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रेभ्यो नम इषुभ्यो नम तेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वो जम्भे दद्मः. ओम दक्षिणादिगेन्द्रो अधिपतिः स्थिरच्चिराजे रक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रेभ्यो नम इषुभ्यो नम तेभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वो जम्भे दद्मः. ओम प्रतीचिदिक्वर्णो अधिपतिः रुदाको रक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रेभ्यो नम इषुभ्यो नम
तेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ॐ उदीचि दिक्सोमो अधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नम यशुभ्यो नम तेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्भे दद्मः ॐ ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रेवो रक्षिता वेधुदयशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नम इषुभ्यो नम तेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्भे दद्मः उपस्थानमन्त्रम् ॐ जातवेदसे सुनवाम सोम मराठीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ चित्रं देवानामुदगादनेकं चक्षुरुमित्रस्य वर्णस्य आग्नेः आप्राचावा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतस्तु सच्चा ॐ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मा ज्योतिरुत्तमं प्राच्यतमन्त्रमुలు ॐ तच्चक्षुरुदेवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं देवेम शरदशतं शृणयाम शरदशतं प्रब्रवाम शरदशतं अधीनाः साम शरदशतं भूयश्च शरदशतात् प्रार्थनामन्त्रं गायत्रीमन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे परमेश्वर सच्चिदानंद स्वरूप नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव अज निरंजन निराकार सर्वव्यापक सर्वांतर्यामिन् నీ దివ్యము వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానింతుముగాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలు చేయనట్లు అనుగ్రహింతుగాక విద్య జ్ఞానాదరణ పొంది పరమసుఖములు పొందదుముగాక ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఓం శాంతి 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 ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిశ్రవంతు నః సంధ్యా సాక్షాత్కారం సమాప్తం ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః ఓం విజయలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠः ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతిష్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. నమస్తే